చింత చిగురు మటన్ చాలా ఎమ్మీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మటన్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారనమాట. అంత బాగుంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా. వంట రాని వాళ్ళు కూడా హాయిగా చేసేయచ్చు అనమాట. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ నేను ఒక ½ కేజీ మటన్ తీసుకున్నాను. ఫ్రెష్ మటన్ తీసుకోండి. మీరు కూడా చక్కగా ఆ మటన్ బోన్స్ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి, బాగుంటుంది. చక్కగా వాష్ చేసుకున్న తర్వాత మటన్ని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన వెంటనే మనం మటన్ వేయాలన్నమాట. మటన్ వేసాక ఆయిల్లో మటన్ని కొంచెం కలుపుకోవాలన్నమాట. సో ఈ మటన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, సో వాటర్ వచ్చే వరకు ఆగాలి. ప్రాసెస్ అనేది నిదానంగా చెప్తూ ఉంటాను, వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి. చక్కగా కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి కొంచెం సేపు, మూత అంటే కుక్కర్ విజిల్ అయితే పెట్టకండి, నార్మల్ మూత పెట్టేసేసి కొంచెం సేపు ఆ మటన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, అలా వచ్చిన వెంటనే మనం ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేయాలి. నాన్ వెజ్ కర్రీస్కి నాన్ వెజ్ స్మెల్ అంటే నీచు వాసన రాకుండా ఉండాలంటే మనం వాటిని వాష్ చేసుకునే పద్ధతి ఉంటుందన్నమాట. ఆ విధంగా వాష్ చేసుకుంటే మనకి ఎలాంటి వాసన రాదు ముక్కలకి అన్నమాట. సో మనం వాష్ చేసేటప్పుడు అందులో కొంచెం లెమన్, కొంచెం పెరుగు యాడ్ చేసామంటే చక్కగా ఆ నీచు వాసన అంతా పోతుంది. కూర చాలా బాగుంటుంది అన్నమాట. నీట్గా వాష్ చేసుకోవాలి మటన్నే కాదు, నాన్ వెజ్ కర్రీస్ ఏవన్నా కూడా అలాగే వాష్ చేసుకోవాలి. తర్వాత చింత చిగురు చూపిస్తున్నాను కదా, ఫ్రెష్ చింత చిగురు అయినా పర్లేదు, ఎండలో పెట్టి కొంతమంది పొడి చేసుకుంటారు కదా, అలా అయినా పర్లేదు. సో ఫస్ట్ నేనైతే 3 గుప్పెళ్ళు తీసుకున్నాను. చూసారు కదా, మటన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ కారము, అంటే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మాదైతే గుంటూరు మిర్చి కారం కాబట్టి కారం ఎక్కువగానే ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది మాకైతే. అండ్ 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే బాగా కలపండి. ముక్కలు మునిగే వరకు ఈ టైంలో వాటర్ యాడ్ చేయాలన్నమాట. వాటర్ని యాడ్ చేసిన తర్వాత మన ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఈ ముక్కలు అనేవి ప్రాపర్గా ఉడకాలి. బాగా కాదు, ఉడకాలి. సో 90% ముక్కలు ఉడకాలన్నమాట. సో కుక్కర్కి విజిల్ పెట్టేసేసి మనం 6 విజిల్స్ పెట్టేద్దాము. ఆ తర్వాత ఈలోపు మనం ఏం చేద్దామంటే, మటన్ ఉడికేలోపు చింత చిగురిని ఆ కాడలు అవి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ కాడలు తగులుతూ ఉంటే అంత టేస్టీగా అనిపించదు. ఈ విధంగా నలుపుకోవాలి. ఆ కాడలన్నీ తీసేసి చూపించిన విధంగా నలుపుకోండి చింత చిగురిని. ఇలా చేయడం వల్ల గ్రేవీ బాగుంటుంది, ఎక్కువ వస్తుంది. ఇలా నలుపుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో మనం ఇలా ప్రాపర్గా నలుపుకొని పక్కన పెట్టేయాలి. ఈలోపు మటన్ ఉడికిందో లేదో మనం కుక్కర్ విజిల్ తీసేసి చూడాలి. మటన్ 90% కూడా ఉడికిపోయిందనమాట. ఒకసారి ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోతుందా లేదా మీకు టేస్ట్కి తగ్గట్టు చూసుకొని ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ముక్క అయితే 90% ఉడికిపోయింది, చూసారు కదా, ఈ విధంగా ఉడకాలి. ఈ టైంలో మనం చింత చిగురిని యాడ్ చేస్తామన్నమాట. చింత చిగురిని యాడ్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్ అనమాట. చాలా యమ్మీగా అండ్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఈ చింత చిగురు వేసిన తర్వాత ఒక 5 minutes ఉండి గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకోండి. వెంటనే ఉడికిపోతుంది చింత చిగురు, అలాగే పట్టేస్తుంది ముక్కలకి కూడా. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ ఒక్కసారి ట్రై చేయండి, ఫిదా అయిపోతారనమాట. చించిగురు మటన్ ఒక 5 minutes ఆగాక ఇలా ఉడికిపోతుంది, ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, సింపుల్ అనమాట. ఐ హోప్ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.